హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? నేను వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను బయటకు పోయేసి. కానీ ఈ ఎండలు కానీ నేను బయట కానీ పోయాను అనుకో, ఇంకేమైనా ఉందా? నేను నేను ఫస్ట్కే నేను ఎర్రగా అయిపోతాను. కొంచెంలో నేను ఏదైనా నాకు గిల్లినా, నాకు ఎవరైనా ఇలా పట్టుకున్నా నా శరీరాన్ని ఇలా బుగ్గలకి ఎర్రగా అయిపోతాను. కానీ నేను ఇప్పుడు బయటకు పోయి వ్లాగ్ చేయాలంటే ఇంకా నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో బయట. బయట ఎండ అంటే చిన్న ఎండ కాదండి. చూడండి నేను చూపిస్తాను. అబ్బా, ఈ ఎండలో కానీ నేను పోతే ఇంకా బతికి వస్తానా బయటకి? లోపలికి వస్తాను బయటికి నుంచి నేను బతికి వస్తానా? చూడండి ఎలా ఉందో. చచ్చిపోతాను కదా ఈ ఎండకి. ఇప్పటికైనా కొంచెం మారిందంటే క్లైమేట్ మారింది. ఇప్పుడు ఇండియాలో చూడండి, ఇండియాలో కొంచెం క్లైమేట్ కొంచెం ఏమంటారు, ఇండియాలో క్లైమేట్ కొంచెం అదే ఏం చెప్తారబ్బా, అంటే చల్లదనం కొంచెం వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం రుతుబా అంటారు. ఇక్కడ రుతుబా అదే అంటే కొంచెం చలి కూడా కొంచెం డిఫరెంట్గా మారింది, క్లైమేట్ మారింది. అందువల్ల ఏంటంటే నా వాయిస్ కూడా కొంచెం పోయింది, తుమ్ములని అది ఇప్పుడు ఏదేదో అన్నీ మొత్తం స్టార్ట్ అయిపోతాయి నాకు ఇప్పుడు. కానీ నాకేం అలా స్టార్ట్ అవ్వకూడదు అబ్బా. ఎందుకంటే నాకు ఈ పని చేసుకొని మొత్తం ఇంట్లో మళ్ళీ బయటకు పోవాలి మొత్తం. చూడండి బయటకు పోతామండి. మీకు ఇంకా చాలా లాగ్స్ వస్తాయి. ఈసారి వెయిట్ చేయండి మొత్తం. ఇంకా మొత్తం నేను బయట తిరగడమే. ఎందుకంటే వీళ్ళు బయట స్టే చేస్తారండి. ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా స్టే చేస్తారు. ఎందుకంటే ఈ చలికాలంలో ఇంట్లో ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండరు. ప్రతి ఒక్క కోయిటోళ్ళు పిల్లల్ని తీసుకొని ఇంకా బయటికి తీసుకుపోవడమే వాళ్ళకి పని. ఇంకా వాళ్ళు ఒక్కోసారి 2 నెలలు కూడా ఉంటారు, ఒకసారి 1 నెల కూడా ఉంటారు. అంటే బర్ర్ అంటారండి అక్కడ బయట. బర్ర్ అంటే బాగుంటుంది అక్కడ. వాళ్ళు బాగుంటుంది, మనం చేసి పెట్టినాటికి వాళ్ళు తిన్నాటికి మొత్తం బాగుంటుంది. కానీ మనం ఏంటంటే మనం అక్కడ ఏం చేస్తారు ఋతుబాకి ఈ చలికి ఏంటంటే మొత్తం ఇంకా నా ఫేస్ కూడా మొత్తం మారిపోద్దండి. నా ఫేస్ కూడా ఇంకా ఎర్రంగా ఎలాగంటే అలా అయిపోతాను. ఏం చేయాలా, తప్పదు. మనం వచ్చింది ఇక్కడ పని చేయనాని కాబట్టి మనం పని చేయాల్సిందే. వాళ్ళు చెప్పింది మనం పని చేయాలి. కానీ ఈసారి అనుకుంటాను నేను, ఈసారి ఎన్ని నెలలు పోతుందో అంటే, పోయినసారి 2 నెలలు ఉన్నింది. కానీ నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ అంతగా లేదు కదా. అందువల్ల ఏంటంటే నేను తీయలేదు. కానీ ఇప్పుడు మొత్తం మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి మీకోసం. కుకింగు మొత్తం వెయిట్ చేయండి అందరూ. నా వీడియోస్ మొత్తం వెయిట్ చేయండి. మీకోసమైనా నేను బయటకు పోతాను. మీకోసమైనా నా వ్యూ చూపించడానికి అక్కడ బయట ఎలా ఉంది, ఏం చెప్తారు, అదే ఋతుబా ఎలా ఉంది, వేడి ఎలా ఉంటుంది, చల్లదనం ఎలా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ కొంచెం మారింది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఏంటంటే కోవిడ్కి మొత్తం కొంచెం వీళ్ళు కూడా మారిపోతారు కొంచెం. అలాగ మొత్తం చేంజ్ అయిపోద్ది. కోవిడ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇది మీరు మొత్తం వెయిట్ చేయండి. నా వీడియోలు మీకు రావాలంటే మొత్తం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, మీకు మంచి మంచి కంటెంట్ వస్తుంది. కానీ నా ఛానల్ మీకు నచ్చిందో లేదో తెలీదు. నచ్చితే కానీ నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీ సపోర్టే నాకు కావాల్సింది. మీ సపోర్ట్ ఎంత ఇస్తారో ఆ సపోర్ట్కి నేను అంత పైకి పోతాను. మీ సపోర్ట్ వల్లే అంత పైకి పోతాను నేను. పైకి పోతా అంటే ఇంకా మరి ఇంకో రకం అనుకోబాకండి. పైకి అంటే అదే కొంచెం ఛానల్ని గ్రోత్ వస్తుంది నా ఛానల్కి మీ వల్ల. అందువల్ల కానీ ఇప్పుడు ఎండ ఇది ఎందుకు చూపించానంటే నేను మీకు ఇది ఎందుకు చూపించానంటే ఇలాగుందంటే, ఇప్పుడు కూడా ఈ చలికాలం ఇప్పుడు స్టార్ట్ అయింది చెప్పాను కదా, కొంచెం చలికాలం స్టార్ట్ అయింది చెప్పాను కదా. ఈ చలికాలంలోకి అలాగుంటే ఎండ ఇప్పుడు మామూలుగా మే ఏప్రిల్లో అలా ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు. మీరు చూసి కూడా ఉంటారు. కానీ కోవిడ్ డిగ్రీ అని నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. కోవిడ్ డిగ్రీ చాలా చదివేసింది కోవిడ్ అని చెప్పాను.
ఈ కోవిడ్ డిగ్రీ చాలా తీసుకుంది కాలేజ్కి పోయేసి అని చెప్పాను. మీరు చూసారా లేదో తెలియదు, కానీ నేను దానికి వాయిస్ ఓవర్ పెట్టలేదు, అందువల్ల మీకు తెలియదు, అందువల్ల అనండి. కానీ ఈ కోవిడ్ ఏంటంటే డిగ్రీ చాలా తీసేసుకుంది, కాలేజ్ పోయి 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 చాలా డిగ్రీ తీసేసుకుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఇక డిగ్రీ ఎక్కువ అండి. కానీ ఇప్పుడు అది అయిపోయింది, ఈ ఎండాకాలం అయిపోయిందంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందంటే ఇక మాకు ఇంకా అంతే పని పని పని. ఇంకా బయట పోయి వాళ్ళకు వండి పెట్టడం, వాళ్ళకి చాయ్ హాల్ చేయడం, ఇంకా బయట మాకు వీడియోలు చేసి పెట్టినాటికి మాకు బాగా సంతోషంగా ఉంటుంది. కానీ పని ఎలా ఉంటుంది తెలుసా, ఆ ఎండ ఋతుబ చలి 3 కలిసి ఉంటాయండి. అలా ఉంటుంది అక్కడ ఇప్పుడు ప్రదేశం. మేము పోయేటప్పుడు మీకు పెడతాను, వీడియోస్ పెడతాను. నా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా మీరు వాచ్ చేయండి, ప్రతిదీ కూడా వాచ్ చేయండి నా వీడియోస్. మీకే ప్రతిదీ మీకు వస్తాయి కదా, నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా పెడతాను నేను ఎప్పుడు. అందరూ వెయిటింగ్ అందరూ వెయిటింగ్ చేయండి. నా వీడియోలు వస్తుంటాయి. నేను బయటకు పోయిన తర్వాత అక్కడ వీడియోలు అన్నీ పెడతాను. కంపల్సరీగా పోతారు బయటకు వీళ్ళు. ఇంకా అక్కడ మొత్తం మీకు చూపిస్తాను. వాళ్ళు ఈ పొయ్యిలు కూడా పెడతారండి. పొయ్యిలు అంటే మనం కట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కట్లు ఉంటాయి కదా, అది వేసి దాంట్లో ఏం చెప్తారు, ఆయిల్, అది కిరోసిన్ అంటాం కదా మేము, అలాగ వేసి మొత్తం కాల్చి చలి కాల్చుకుంటారు వాళ్ళు. అవి కూడా సూపర్గా ఉంటాయి, అవి కూడా వీడియోస్లు చేస్తాను నేను. అవన్నీ మొత్తం వస్తాయి అబ్బా, ఇంకా మొత్తం మీకు వస్తాయి. పోయినసారి కాలేదు, ఈసారి మొత్తం వీడియోస్ పెడతాను చూడండి. ఓకే, నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.